చరిత్రలో విఫల ప్రభుత్వంగా మిగిలిపోకూడదంటే రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి. నెంబర్ 1, అసలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన నాడు మిగులు బడ్జెట్‌లో ఉందా లేదా తెలంగాణ? మిగులు బడ్జెట్‌లో ఉన్నటువంటి రాష్ట్రంలో సంక్షేమ పథకాల్ని అమలు చేశాడా లేదా కేసీఆర్? అతను అమలు చేసినప్పుడు అది తప్పు అని చెప్పి మీరు వద్దన్నారా? లేదా అంతకంటే ఎక్కువ ఇస్తానన్నారా? మరి అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పి నెల నెలా మహిళలకు ఇస్తానని చెప్పినటువంటి రేవంత్ ఇప్పుడు వచ్చేటప్పటికి డబ్బులు ఎక్కడివి? ఖజానా ఖాళీ అయిపోయింది. ఇంతకుముందు నువ్వు చెప్తివి కదా, కాళేశ్వరం నాశనం అయిపోయింది, డబ్బులన్నీ నాశనం అయిపోయినాయి, ఇవన్నీ మేము చేస్తామని చెప్పేసి. ఇవాళ రోజున వచ్చేటప్పటికి ఏమీ చెయ్యలేము అని చేతులు ఎత్తేసి అదేమంటే రాష్ట్రం దివాళా తీసిందంటే ఎవరి తప్పు? అసలు చక్కగా నడుస్తున్న ఒక వ్యవస్థ, హ్యాపీగా వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యల్ని గ్లోరిఫై చేసి ఎక్స్ప్లాయిట్ చేసి నేను వస్తే అద్భుతం చేస్తానని చెప్పి చివరికి ఏమీ చెయ్యక ఒక బస్సు, ఆ బస్సు దెబ్బకి జనాలందరూ ఇప్పుడు ఆటోలో కూడా ఆందోళన మానేశారు. ఎందుకంటే ఆ బస్సుల దెబ్బకి మగాళ్ళు చివరికి ఆటోలోనూ లేకపోతే ఇతర ట్రావెల్ వైపుకి వెళ్లాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ఆ బస్సుల వల్ల వాళ్ళకి ఎంతవరకు ప్రయోజనం అయింది అంటే ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఏమైనా ఆర్థిక వ్యవస్థ బాగుపడిపోయిందా? మనం ఏం చెప్పాం, మహిళలందరూ బస్సుల్లో వెళ్తే తద్వారా వాళ్ళు ఒక చోట నుంచి ఇంకో చోటకి వ్యాపారాలు చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, తద్వారా ఆర్థిక వ్యవస్థ పెరిగిపోతుందన్న. మరి ఆర్టీసీనే నష్టాల్లో ఉండటం ఏంటి? ఆర్టీసీలోనే లాభాలు ఉన్నాయని ఒక పక్కన చెప్తున్నాం, మరో పక్కన ఆర్టీసీలో జీతాలు పెంచలేమని ఇంకో పక్కన చెప్తున్నాం. ఇదే సందర్భంలో ఏదైతే గ్యారంటీ మేము చెప్పామంటే 100 రోజుల్లో అన్నీ అమలు అన్నారు. చెప్పిన 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేశారా? ఇప్పుడు ఎన్నేళ్ళు అయిపోయింది? ఏడాది దాటిపోయింది కదా. మళ్ళీ ఇంకా కూడా మాకు టైం చాలదు, లేకపోతే డబ్బులు లేవు, దివాళా తీసేసింది రాష్ట్రం అంటే బాగున్నటువంటి రాష్ట్రాన్ని దివాళా తీయించినటువంటి చరిత్ర ఎవరిదవుతుంది? రియల్ ఎస్టేట్ నాశనం చరిత్ర ఎవరిదవుతుంది? దాని కారణంగా 64 సెక్టార్లు నాశనం చరిత్ర ఎవరిదవుతుంది? ఒకసారి ఆలోచించుకోవాలి. సరి చేసుకోకపోతే, కొలాప్సింగ్ స్టార్ట్ అయ్యాక సరి చేసుకోకపోతే పతనం అన్నటువంటిది మన రికార్డులోకి వస్తే ఇక జీవితంలో జనం నమ్మరు.